నా పేరు చింతపట్ల ఎల్లేష ఇబ్రాహీంపట్నం, సిఐటియు కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు సెంటరింగ్ కార్మికులకు రేట్లు పెంచాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు ఇక్కడ సెంటరింగ్ యొక్క పని బంద్ పెట్టి ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. హైదరాబాద్లో చూసినటువంటి హైదరాబాద్ అసోసియేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మన ఇబ్రాహీంపట్నంలో కూడా సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే సెంటరింగ్ కార్మికుల రేట్లు పెంచాలని చెప్పేసి మేము నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఏదైతే గతంలో ఉన్నటువంటి రేట్లు ఏదైతే జాక్ సెంటరింగ్ సంబంధించి 0 to 10 ఫీట్ల ఎత్తులో 30 రూపాయలు జాక్ సెంటరింగ్ ఉన్నది. కాబట్టి 30 నుంచి 50 వరకు రేట్లు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కట్టె సెంటరింగ్ సంబంధించి 25 రూపాయలు నడుస్తూ ఉన్నది. కాబట్టి 35 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు అనేక ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిత్యావసర ధరలు కావచ్చు, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇలా అనేక ధరలు ఈరోజు ఆకాశం అంటుకున్నాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ సెంటరింగ్ కార్మికులకు మాత్రం రేట్లు మాత్రము తక్కువ ఉన్నది. ఈరోజు ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేస్తే దాని కూలి వర్కర్లకు తీసేసినా కానీ ఏదైతే బిల్డింగ్ కాంట్రాక్టు యజమానులకు ఈరోజు మిలగలేని పరిస్థితి వస్తుంది. అప్పు తెచ్చి మెటీరియల్ కొని ఈరోజు ఈరోజు కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎంబడే జాక్ సెంటరింగ్ వాళ్లకు 30 నుంచి 50 రూపాయలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కట్టె సెంటరింగ్కి సంబంధించి 25 రూపాయల నుంచి 30 రూపాయలు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఈ యొక్క మా సమస్యలను ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఏదైతే సెంటరింగ్ కార్మికులు ఉన్నారో ప్రభుత్వం అయితే అర్హులైనటువంటి వాళ్లకు 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయినటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా రుణాలు మెటీరియల్ ఇప్పించాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం వెంబడే స్పందించి మా యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క మా సమస్యలు పరిష్కరించేంత వరకు అప్పటి వరకు మేము రోజు పని బంద్ పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్రాహీంపట్నం మండలం అనేక రూపాయలుగా మేము ధర్నాలు కానీ రస్తరోకలు కానీ చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేట్లను వెంటనే జాక్ సెంటరింగ్ 30 నుంచి 50 రూపాయలు వెంటనే పెంచాలి. కట్ట సెంటరింగ్ 25 రూపాయల నుంచి 35 రూపాయల వరకు ఇవ్వాలి. పిఎఫ్పిఎస్ సౌకర్యం ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయలు.